హాయ్! ఈరోజు మా ఇంట్లో స్పెషల్ అన్నం, పన్నీర్ కూర. ఈ రెండే ఇంకేం లేవు ఇగ. హ్మ్. అంతే ఇంకేం లేవు. ఏం చేయలేదు. అదొకటే చేసేసినా. హ్మ్. అబ్బా! అబ్బబ్బబ్బబ్బా! ఏం టేస్ట్ అండి. అబ్బా! ఎంత సూపర్‌గా ఉందో. మీరేమేసి వండుతారు పన్నీర్ కూర వండితే? ఆ! హ్మ్. హోటళ్ళలో కూడా వేస్ట్ ఇలాంటి తినడం. హోటల్స్ అంటారు గానీ వాళ్ళు మనలాగా శుభ్రం చేస్తారా అండి? ఆ! మనం అన్నీ కడుక్కొని, చేసుకొని అన్నీ మంచిగా చేసి పెట్టుకుంటాం. వాళ్ళు ఏది చెయ్యరు. అందుకే డాక్టర్లు అంటారే మరి బయట ఫుడ్ తినొద్దు అంటారు. హోటల్ ఫుడ్. ఇప్పుడు ఏమో కానీ సాధ్యమైనంత మట్టుకు ఇంట్లోనే వండుకొని తినాలి అంటారు. ఆడ ఆకుకూరలు వండుతారు. పాలకూర, పప్పు కానీ ఏదైనా కానీ కొత్తిమీర పుదీనా కూడా కడగరండి. అట్లనే కొట్టి తిట్ట కోస్తారు పడేస్తారు. తిట్ట అంతా పోషిస్తారు. ఒక్కటి కడగరు, చెయ్యరు. అదే మనం ఇంట్లో కోసి పాలకూర కానీ ఏదైనా కానీ కొత్తిమీర కడుపు, పుదీనా కడుపు 2, 3 సార్లు కడిగి మంచిగా నానబెట్టి ఇంకా నానబెట్టి మంచిగా కడిగినాక కింద ఇంత ఇంత ఉసుక వస్తుంది. అప్పుడు నీళ్ళు ఎక్కువ పోసుకొని ఆ మీదకెళ్ళి ఇట్లా తీసుకోవాలి. మీరు చూడండి ఒకసారి నేను అబద్ధం అంటే. రెండోది అందరూ ఒకరిని చూసి ఒకరు ఏమంటారు వెళ్ళిపోయి అస్సలు పొట్టు తీస్తలేదండి. హోటలోడు చేసినట్టు మనం చేసుకుంటే వానికి మనకి ఏంటి ఫరక్ చెప్పండి. ఉం? ఎల్లిపాయలు పొట్టు తీయకుండా వేసుకుంటారు వాళ్ళను. ఈ మధ్య కొంతమంది అల్లం కూడా పొట్టు తీస్తలేరు. కడగట్టి పడేస్తున్నారు. అది చాలా ఇదే. ఆ, ఎల్లిపాయలు పొట్టు తింటే క్యాన్సర్ రోగము ఇంకేవేవో వస్తున్నాయంట ఎల్లిపాయలు పొట్టు తింటే. అది టైం తీయడం వేస్ట్ అనుకున్నప్పుడు తీసిన ఎల్లిపాయలు దొరుకుతాయి. అది తెచ్చుకొని చేసుకోవాలి అంతే. అట్లా పొట్టుతో వేయకూడదు. లేని లేని రోగాలు వస్తున్నాయంట. మీకు కావాలంటే డాక్టర్ని కనుక్కోండి. నేను చెప్పింది ఏమైనా తప్పు అనుకుంటే కింద కామెంట్. ఆడోడో హోటలోడు వేసిండని చెప్పి ఎల్లిగడ్డ గడ్డలు ఇట్లా తీసేస్తారు. ఆ, కింద నారలు, పుట్టు గిట్టు అన్న కడుపులో ఉండి తింటాం. ఉంది కదా.
ఓడో వేసి వండిందని చెప్పి ఆ మధ్యలో అందరూ అట్లనే ఉండేది. మనకు శాకాహారం అయితే తీసుకోవాలి, కాకపోతే తీసే కొనుక్కొచ్చుకోవాలి అంతే. నేనైతే అట్లా వేయనండి. మా అమ్మ నేర్పించింది నాకు. పొట్టు లేకుండా పొట్టు తీసేయాలి, చాకనచ్చి కాకపోతే ఆటి బంద్ చేసుకోవాలని చెప్పింది. మా అమ్మ అన్ని శుభ్రంగానే చేస్తుంది, అన్ని కడిగుడు చేసుడు అన్నీ. ఇంత కష్టమైన సరే నూరుకున్న అల్లం ఎల్లిగడ్డ అంటే నేనే పొట్టు తీసుకొని నూరుకుంటా అల్లం ఎల్లిగడ్డ, అంతే కదా బయట మాకు మస్తు గొడవ మంచిది. మంచిగా 4 10 కాడ 4 వేసుకొని అయినా చేసుకోవచ్చు పొట్టు తీసుకొని. మీరేం తిన్నారు ఇవాళ? మెయిన్ ఏం పెట్టారు? మేము మటన్ చికెన్ తినాం, అందుకే మటన్ చికెన్ పెట్టట్లేదు. మీరు అనుకుంటారు ఇప్పుడు చూసినా కూరగాయలు ఇవే ఉన్నాయి, మేము తినాం, అందుకే పెట్టట్లేదు. కావాలంటే ఎవరికైనా వేరే వాళ్ళు తినేటి ఉంటే తెచ్చి పెట్టాం. ఏం చేస్తున్నాం వీడియో, మన వీడియో కాదు. మీరు పన్నీర్ కూర ఉంటే ఏమేమి వేసి వండుతారో కామెంట్ చేయండి, సరేనా? నేను ఎలా ఉన్నానో నేను కూడా చెప్తాను. ఫస్ట్ కొద్ది రోజులు పెడుతున్నాను, తర్వాత కుకింగ్ కూడా పెడతాను. నాకు కొంచెం అలవాటు కావాలని చెప్పి నేను చేస్తున్నాను. ఎప్పుడు నేనైతే చేయలేదు, ఇదే ఫస్ట్ టైం, అంటే నేను చేస్తున్నాను కొద్దిగా. మా అన్నయ్య ఛానల్లో కూడా గేమ్ ఆడుతున్నాను, కావాలంటే మీరు కింద అదే మా అన్నయ్య ఛానల్ కొట్టాడు, కామెడీ మధుబాబు అని కొడితే మా అన్నయ్య అన్నీ వచ్చేస్తున్నాను. అందులో అంటే నిన్న నుంచే స్టార్ట్ చేసిన, ఇంకా వీడియో అప్లోడ్ కానీ 2-3 రోజులు పడుతుంది. ఇంకా చూడండి, సరేనా? మా బ్రదర్ అన్నీ మ్యాజిక్ షో మిమిక్రీ యాంకరింగ్ అన్నీ చేస్తాడు, అందులో ఇంకా గేమ్స్ కూడా ఆడుతున్నాము, అవి కూడా పెడతాను, సరేనా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, సరేనా? బాయ్.